ఎన్నిసార్లు చెప్తున్నానో, ఆడపిల్లలకైతే చెప్పి చెప్పి నా గొంతు పోతుంది, మొత్తుకుంటున్నా, అరుస్తున్నా, అయినా కానీ ఏ ఒక్కరూ నా మాట వినడం లేదు. ఈ వీడియో ప్రతి ఒక్క ఆడపిల్లకి చేరే వరకు షేర్ చేయండి, తప్పేం లేదు. అమ్మా షేర్ చేయండి, షేర్ కొట్టండి. నేనేమి లైకుల కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో చేసే వీడియో కాదు ఇది. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో జెస్సీ అలియాస్ శాంతి కుమారి తన ఇంట్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి లాడ్జికి వెళ్లి తీరా తెల్లారేసరికి శవమై తేలింది. ఇక్కడ తప్పు ఎవరిదో అర్థం కావట్లేదు, ఎవరిని ఏమనాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా నేను కూడా. ఒక్కటి మాత్రం చెప్తున్నా వినండి అమ్మాయిలు, మీరు నన్ను తప్పు పట్టినా పర్లేదు, నేను ఇలాగే మాట్లాడతా. చూడమ్మా చిట్టి చెల్లి శాంతి, బర్త్డే పార్టీ ఉందని చెప్పి నువ్వు లాడ్జికి వెళ్ళావు, సంతోషమే. కానీ అక్కడ 6 మగ వెధవలతో నీకేంటమ్మా పని? నీకు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇక ఆడపిల్లలే దొరకలేదా? చేస్తే చేశావు. ఒక మనిషిని అంచనా వేయలేనప్పుడు నీకు స్నేహం ఎందుకు? ఎన్ని 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 దారుణాలు చూస్తున్నాం సమాజంలో. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా అమ్మా. అయినా తప్పు నీ ఒక్కదానిదే కాదులే, ఇందులో మీ అమ్మగారిది కూడా తప్పుంది. 9 గంటల తర్వాత బర్త్డే పార్టీ ఏంటి అని ప్రశ్నించకపోవడం మీ అమ్మగారిది తప్పే. 9 గంటల తర్వాత అసలు ఇలాంటి పార్టీలు ఏంటి, ఏమి దిక్కుమాలిన పార్టీలు ఏంటి, ఒక ఆడపిల్ల అయ్యిండి మగ వెధవలతో నీకేంటి పార్టీ అని అడగకపోవడం మీ అమ్మగారిది కూడా తప్పే. ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి అంటారు ఆడపిల్లలు. ఫ్రీడమ్ ఇస్తేనేమో చేసేది ఇలా చివరికి మిగిలేది తల్లికి గుండె కొత్త మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. నలుగురితో మీ అమ్మ నాన్నలు నిన్ను కన్నందుకు నలుగురిలో తల ఎత్తుకునేలా బ్రతకాలి, కానీ తల దించుకునేలా చేయకండి అమ్మ ఆడపిల్లలు. ఎవరు ఆ మగ వెధవలు కూడా ఏం వాగ్మూలం ఇచ్చారంట, తనకు ఫిట్స్ వచ్చి ఉరేసుకొని చచ్చిపోయింది అన్నారంట. వా, ఫిట్స్ వచ్చిన అమ్మాయి ఉరేసుకోవడం ఏంట్రా, చెప్తే అతికేగల కూడా లేదు. అయినా ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రతిసారి నేను గొంతు విప్పడానికి సిద్ధంగానే ఉంటా. అన్యాయం జరిగిన ప్రతి చోట నా గళంతో ప్రశ్నించడానికి నేను రెడీగానే ఉంటా. ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే నేను స్పందిస్తానో లేదో తెలియదు, కానీ ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకా కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత నన్ను తిట్టొచ్చు, పొగడొచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ తప్పు జరిగింది అని నాకు అనిపిస్తే అన్యాయం కోసం ప్రతి చోట అడ్డంగా నిలబడుతూనే ఉంటా. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి కనువిప్పు అవ్వాలి, మారాలి. ముందు మీరు మారాలి, తర్వాత సమాజాన్ని మారేలా ప్రయత్నించండి. అమ్మాయిలు ఇంకా ఏం చెప్పాలి? ఛీ.